రాయచోటిలో, రాయలసీమలోనే ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటిలో అమానుల్లా అనే ఉగ్ర మూక కీలక నాయకుడిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థకి నిఘా వర్గాల ద్వారా అందిన కీలక సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. వాడికి 6 పేర్లతో తిరుగుతూ ఉన్నాడు. తమిళనాడులో ఉంటే అనుమానం వస్తుందని రాయచోటికి వచ్చి వారి మత మూలాలు ఉన్న వారితో కలిసిపోయి ఇల్లు అద్దెకు తీసుకొని ఏదో వ్యాపారం చేస్తున్నట్లు నటించి ఒక కీలక వ్యక్తిని బాంబు పెట్టి లేపేసేందుకు వాడు స్కెచ్ చేశాడు. బాంబుల తయారీలో నిపుణుడు. తమిళనాడులో తీగలాగితే రాయచోటిలో డొంక కదిలింది. వాడి ఇంట్లో ఎన్ఐఏ దాడి చేసినప్పుడు కూడా పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక కీలక వ్యక్తిని చంపేసి రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించబోతా ఉన్నాడు అనే సమాచారం నిఘా వర్గాలకు అందింది. నిఘా వర్గాల సమాచారం ఎన్ఐఏకి వెంటనే చేరవేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ అమానుల్లా అనేవాడిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో వాళ్ళ ఇంట్లో లేడీస్ కూడా పరారైపోయారు. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలని వాడు అద్దెకుంటున్న ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ వీడు ఒకడే కాకుండా మరో 5-6తో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా రాయలసీమ, రాయచోటి అయితే అలాంటి ప్రాంతాల్లో అయితే అనుమానం రాదని అక్కడ దిగారు. ఎందుకంటే పెద్ద పెద్ద నగరాలు విజయవాడ, విశాఖపట్నంలో పోలీస్ నిఘా ఎక్కువగా ఉంటుంది. చిన్న పట్టణాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ముస్లిమ్స్ కూడా 50% దాదాపుగా ఉండే ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుని వారి చుట్టుపక్కల వారు అనుమానాస్పదంగా తిరిగినా కూడా ఎవరో పోలీసులు సమాచారం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. అయినా కూడా నిఘా వర్గాలకి తమిళనాడులో చిక్కిన సమాచారంతో వాడిని అరెస్ట్ చేశారు. అమానుల్లా ఎవరికి టార్గెట్ చేశారు అనేది ఎన్ఐఏ ప్రకటించబోతా ఉంది.